ఏం కాదు, దత్తు తీసుకోవాలి ఇక. అది మనం బ్లీడింగ్ వల్ల మీరు స్కానింగ్ అని చెక్ చేయాలి. చేయాలి అది ఇంకా కొంచెం టైం తీసుకుంటాం. 3 days తర్వాత మనం ఓరల్ స్టార్ట్ పెట్టాక తెలుస్తుంది. మళ్ళీ ఇంకా వెళ్ళి మనం చెక్ చేస్తాం. ఓన్లీ గ్లూకోజ్ నో అదే ఓరల్గా ఏమి ఇస్తలేము, ఓన్లీ గ్లూకోజ్ అన్నది. ఓరల్గా స్టార్ట్ చేస్తాము. 2 days తర్వాత స్టార్ట్ పెట్టాలి. ఇప్పటికే బీపీ డ్రాప్ అవుతుంది సార్, కానీ ఎంబీఎం స్టేటస్ లేక చాలా కొట్టకుండా డయాగ్నోస్ చేసి దానివల్ల నల్గొండ పట్టణంలోని ఫారెస్ట్ పార్క్ లో నవ్య అనే పానగాలకు చెందిన ఒక భవిష్యత్తు ఉన్న అమ్మాయి, మంచిగా బాగా చదువులో కూడా మంచి టాప్ ర్యాంకులో చదువుతూ BBA ఫైనల్ ఇయర్ చేస్తున్న నవ్య అనే అమ్మాయిని ఈరోజు చదువుతో పాటు పోలీసు SI ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఒక పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయిని ఈరోజు దారుణంగా ఒక రాక్షసులాగా ప్రవర్తించి ఒక యువకుడు దాడి చేయడాన్ని నిజంగా సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఆ జరిగిన సంఘటన నల్గొండ పట్టణంలో జరిగిందంటే నాకు మొన్నటికి వెళ్ళి నిద్ర కూడా పట్టలే. ఈరోజు నిజంగా కూడా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం, మీ CTVs అనే కాదు, ఈ డ్రగ్స్ మీద కానీ దీని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇలాంటి అమ్మాయిల ఈవ్ టీజింగ్ కానీ బలవంతంగా ఎన్నో సంఘటనలు చూస్తున్నాము. ప్రేమించావా లేదా, లేకపోతే నేను చంపేస్తానని చెప్పి ఈ విధంగా జరిగే సంఘటనలని చాలా దారుణం. మనం దిశ సంఘటనలు చూసినాం. మనం ఇప్పటికే SP గారితో DGP గారితో కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ సంఘటనకు పాల్పడే ఆ నిందితుడిని వెంటనే శిక్ష పడే విధంగా, మరోవరన్నా వేరే అమ్మాయి చేయి తాకాలన్నా, వేరే అమ్మాయి జోలికి పోవాలన్నా భయపడే విధంగా సంవత్సరాల కొద్దీ రేపు బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు చూస్తే ఏముంది, వారు 15 రోజుల్లో బెయిల్ వస్తుంది కదా అని అనుకునే విధంగా కాకుండా ఛార్జ్ షీట్ కూడా వెంటనే వేయించి, ఐ విట్నెస్ కూడా ఉన్నది కాబట్టి ఛార్జ్ షీట్ కూడా వెంటనే వేపిస్తే తప్పకుండా శిక్ష కూడా పడుతుంది. కాబట్టి శిక్ష పడేలా చేయాలని చెప్పి SP గారు కూడా స్పెషల్గా 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. అలాగే మా డాక్టర్ శ్రీరామ్ గారు, మన డాక్టర్ అనిల్ గారు, సాయి రక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రభాకర్ గారు ఆ రోజు నైట్ అంతా 4 గంటలు సర్జరీ చేయించి, నేను అనుకునేది ఏంటంటే అంబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ పిలిపిద్దామని చెప్పి అనుకుంటే అప్పటికే డాక్టర్ గారు చెప్పాను, సాయి రక్ష హాస్పిటల్ సార్ మేము బాగానే సక్సెస్ చేసినాం, 90% ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నది, బాగా గాయాలు తాకినాయి. దాంతోపాటు స్టమక్లో మేజర్ సర్జరీ జరిగింది. దాదాపు 4.5 గంటల పాటు 26 స్టిచెస్ పడి, అవన్నీ చూస్తుంటే నిజంగా భయం అవుతుంది. దాంతోపాటు ఏంటంటే నిజంగా దేవుడు ఆశీర్వాదంతో వాళ్ళు బతికింది అనుకోని చెప్పొచ్చు. త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, మరొకటి ఇలాంటి సంఘటన జరగకుండా నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.